ఏయ్ బాబు లేవ్. హలో గురు, ఈ రోజు మన వీడియోలో ఈ తీట అమ్మాయిలు చేసే కొన్ని తింగర పనులని, పెళ్లిలలో పెళ్లి కూతుర్లు చేసిన కొన్ని తమాషా పనులని, ఇంకా ఫేమస్ అవ్వడం కోసమని ఎంతకైనా తెగిస్తూ ఇట్లా మట్టిని బిస్కెట్లా తినే పిచ్చోలని అది మూత మూసినదరా. ఈ వీడియోలో మీకోసం దేశమంతా దేవులాడుకొని తిరిగి తీసుకొచ్చిన, ఇంకా మీరు ఈ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే ఒక్కటే అంటారు, దూరం నుంచి చూస్తే ఇది ఫ్రిడ్జే గాని దగ్గరికి పోయి డోర్ ఓపెన్ చేసి చూస్తే గాని అర్థం కాలేదు ఇది ఫ్రిడ్జ్ లాంటి డోర్ అని. మన దార్కారి చూడండి, కారోళ్ళు ఎక్కడ ఫాస్ట్ గా వస్తే నీళ్లు మీద పడతాయో అని ఒక ఇటుక పిల్లని పట్టుకొని వాళ్ళకి చూపిస్తూ వెళ్తుండు. ఇంకా కారుళ్ళు దడుచుకొని నెమ్మలంగా పోతుండు. ఏం ఫీల్ ఉండదు మామయ్య. పాపం మన చింటూ భాయ్ గారికి ఎంత కష్టం వచ్చిందో. గాడిదలు గుర్రాలు తినే గడ్డిని నమిలేస్తుంది. పాపం ఎవరు బొక్కల కూర వేయలేదనుకుంటా. మనోడికైతే సమయానికి కీ దొరకకపోవడంతో కత్తెరన కీగా మార్చేసుకున్నాడు. మళ్ళీ వేసాడు. ఏం కౌంటర్ సార్ ఇవి. ఈ తిక్కలోడు అరటి పండును ఒల్చి తొక్కని పారేయకుండా పండునే పారేసిండు. రే రే అబ్బా, టీవీని చూడండి, సరుపు నీళ్లతో ఎంత చక్కగా టైల్స్ కడిగినట్టు కడుగుతుందో. మా తల్లే, ఇంకా టీవీ నడిచినట్లే. ఖతం. ఈ తిక్కల మేస్త్రి గారిని చూడండి ఫ్రెండ్స్, ఇటుక పిల్లలు తీసుకొచ్చి గోడ కట్టరా అని చెప్తే ఆ ఇటుక పిల్లల మీదనే గోడని కట్టేస్తుండు. రే పిచ్చోని వాయేంటి. వామ్మో, మనోడు పెళ్ళ ముంగర జర్రంతలా ఎట్లా తప్పించుకున్నాడో చూడు ఫ్రెండ్స్. వామ్మో, జస్ట్ మిస్ బ్రో. ఆహా, మనిషికి హైబ్రోస్ చేసినట్టే ఈ అమ్మాయి చూడు రే, బర్రెకు ఎంత ముద్దుగా హైబ్రోస్ చేస్తూ ఉందో. అమ్మో, వదిలేస్తే బర్రెకు మేకప్ కూడా వేసేలా ఉంది కదా. ఈ పిచ్చోడి పిచ్చి కథల్ని చూడండి. బైక్ కి అద్దాన్ని ఫిట్ చేసేటప్పుడు పానర్ లోపలే పెట్టి ఫిట్ చేస్తాడు. ఇంకా దాన్ని తీయడం కోసం అని చూడండి అద్దం రాడ్ని ఎలా కట్ చేస్తుండో. రే పిచ్చోడి ఏంటి, ఆ నట్టుని మళ్ళీ ఇప్పి దాన్ని తీసుకోవచ్చు కదరా. అమ్మది కరెక్టే భయో. తర్వాత బొమ్మ దద్దర్లు పోతే. ఫ్రెండ్స్, ఈ ట్రక్ ని చూడండి, పొద్దు పొద్దుగానే కోటర్ కొట్టి నరి రోడ్డు పైకి వచ్చి బండిని ఎలా ఆపేసి నిద్రపోతున్నాడు. వామ్మో, వీడి ధైర్యం ఏంటి గురు. రే అంత పెద్ద హైవేలో ఎలా నిద్ర పడుతుందిరా సామి, నువ్వు మామూలుడివి కాదురా అసలు. ఫ్రెండ్స్, టిఫిన్ ని ఇష్టంగా తినే వాళ్ళు ఈ వీడియోని తప్పకుండా చూడండి. వీళ్ళు తినేది వడనా లేక ఆయిల్ లో ముంచి తీసిన వడనా అనే విధంగానే ఉంది. వామ్మో, పిండుతుంటే ఎంత మోతాదులో నూనె వస్తుందో. అది తిన్నామంటే మన బాడీ పని అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ పెళ్లి కామెడీని చూసారంటే బిత్తర పోవాల్సిందే ఫ్రెండ్స్. వామ్మో, వీళ్ళెవర్రా సామి, అందరిలా కాకుండా డిఫరెంట్ గా ఉండాలని చూడండి. పెళ్లిలో గిఫ్ట్ ఇవ్వడం కోసం అని ఏకంగా ఇలా డ్రమ్మునే పట్టుకొచ్చిళ్ళు. రే ఎట్టా తట్టింద్ర మీకు ఇట్లాంటి ఐడియా. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు షాకులో ఉన్నారు. పో, పిచ్చోలైపోయారు మా టీం అంతా. మన ఈ పెద్ద మనిషి అయితే ఆన్లైన్ క్లాసులలో వాళ్ళకు టీచింగ్ చేస్తూ ఉంటే వాళ్ళ భార్య చూడండి వచ్చి ఏం చేస్తుందో. సిని అది లైవ్ లో ఉందమ్మా, జర చూసుకోండి. ఇన్స్టాగ్రామ్ యాప్ కి ఒక రోజు మనోడు ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇచ్చిందో చూస్తే మతి పోవాల్సిందే. చూడండి ఎలా రాసిండో. వెరీ బ్యాడ్ యాప్, గర్ల్స్ ఆల్వేస్ బ్లాక్ మీ. దయచేసి ఈ ఆప్షన్ ని తొలగించమని ఇన్స్టాగ్రామ్ కే ఫీడ్బ్యాక్ ఇచ్చేసిండు. ఓరిని, నువ్వెక్కడ దొరికావురా మాకు, ఇలా కూడా రాస్తారా ఏంటి.
ఓహో ఇప్పుడు అలా కూడా రాస్తున్నాను అనమాట. వీడినైతే మ్యాగీ కొంచెం అందరికి సరిపోయే విధంగా చేయమంటే చూడుర్రి ఎట్లా చేసేస్తుండో. ఓహోరిని పెద్ద గిన్నెనే పెట్టి గిన్నె నిండా నీళ్లు వేసి ఒక్క మ్యాగీని అందులో వేసేసావేంట్రా? ఎంత మందికి అని పెడతావు ఏంటి? పాపం పెళ్లిలో అప్పగింతల రోజు అమ్మాయి తరపున వాళ్ళు ఎలా ఏడుస్తున్నారో చూడండి. అది పక్కన పెడితే మనోళ్ళైతే చూడుర్రి ఎట్లా డాన్సులు వేస్తూ ఎగురుతూ ఉన్నారో. మనోడైతే మంచిగా మటన్ కొట్టనికి కత్తిని నూరుతా ఉంటాడు. అది చూసిన మన చింటూ బాయ్ గారు చూడుర్రి వాడికి ఏమర్థమైందో ఏమో దెబ్బకు దడుచుకొని ఫోన్ లోకి వెళ్లి తలుపునేసేసుకుండు. ఆహా మనోడికి మ్యాటర్ అర్థమైపోయింది నెక్స్ట్ వేసేది వాడినే అని. అంతేగా ఒళ్ళు కొవ్వెక్కి పనులు చేస్తే ఇలాగే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఈ తిక్కలోడు ఉన్నోడు ఒక్క దగ్గర ఉండకుండా విరిగిపోయిన మోరి మీదకి అటు ఇటు వెళుతూ ఉంటాడు. ఇంకా అది కాస్త ఆహా దూల తీరింది దెబ్బకి. వారే బా ఇదెక్కడి గేమ్ ఛాలెంజ్ రా నాయన. అంత పెద్ద గ్లాస్ ని నోట్లో పెట్టుకొని జ్యూస్ ని ఒకేసారి తాగేయాలంట. వామ్మో ఎలాగో అలాగో ఈ ఆంటీ మాత్రం జ్యూస్ మొత్తాన్ని తాగేసింది. అది మూత లేక మూసినదా అమ్మా? అది మూసినదరా? మన చిన్న చింటూ బాయ్ గానికి ఉన్న థియేటర్ చూడుర్రి. ఆ తాంబేలు ఏ విధంగానైతే నడుచుకుంటూ వెళ్తుందో అది కూడా కింద పండుకొని దాన్ని ఎక్కిరిస్తూ వెళుతూ ఉంది. రే నీకున్నంత జీవనము ఎవ్వరికి లేదురా సామి. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. మనోడైతే ఏఐతో ఒక ఆట ఆడుకుందామని చూస్తాడు. కానీ అదే వాడితో ఒక ఆట ఆడేసుకుంది చూడండి. నా పక్కన మంచి అమ్మాయిని సెట్ చేయమని చెప్తాడు. ఇంకా ప్రోంప్ట్ రాసి వదిలేస్తే చూడు రిజల్ట్ ఇలా వచ్చేసింది. ఆహా చూసాను ఈ జన్మకి చాలు, నేను పోతాను. పాపం మనోడైతే తాగుదామని తీసిన టిన్ బియర్ నోటి దాకా వచ్చి ఎట్లా కింద పడిపోయిందో చూడుర్రి. పాపం చెయ్యి దాకా వచ్చింది, నోటి దాకా రాకుండానే పోయింది కదా. ఎదవ బావాడు చెప్తే వించావాడు రాసి పెట్టిందట్లా మనం ఏం చేస్తాం? और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. ఇది ఎక్కడి బాయ్స్ హాస్టల్ రా మావా? ఒకసారి చూడండి ఇటు. జిఎస్ రెడ్డి బాయ్స్ హాస్టల్ మెస్ కార్డ్ అవైలబుల్, ఫ్రీ ఇంటర్నెట్ వైఫై అవైలబుల్ అంట. ఇదేంట్రా ఫ్రీ ఇంటర్నెట్ వైఫై అవైలబుల్ అని పెట్టబోయి వైఫై అవైలబుల్ అనే పెట్టేసిళ్ళు. ప్రింటింగ్ మిస్టేక్ అనుకుంటా. అది చూసిన మరి బాయ్స్ ఇంకా ఆగుతారా? క్యూలో అడ్మిషన్ కోసం వచ్చేస్తూనే ఉన్నారు. ఫ్రెండ్స్ మీరు ఇచ్చే సపోర్ట్ అంతా ఇంత కాదు, మీరు వీడియోస్ ని చూసి ఎంకరేజ్ చేయడం వల్లనే రోజొక వీడియోని మీకోసం తీసుకొస్తూ ఉన్నా. ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.